కేంద్రానికి సుప్రీంకోర్టు ఒక అల్టిమేటం జారీ చేస్తూ ఒక గట్టి హెచ్చరిక జారీ చేసింది. అదేంటి, చిన్నపిల్లలు తినేటటువంటి ప్యాకేజ్డ్ ఆహారం ఉంటుంది కదా, కురుకురే, లేసు ఇలా ఉంటాయి కదా, చిప్స్ అని చెప్పి చాలా దరిద్రమైనటువంటి ఫుడ్. మీరేమైనా అనుకోండి కానీ ఇది పిల్లలకి, మా పిల్లలు కూడా తింటున్నారు, ఇది మంచి ఆహారం అయితే కాదు. ఈ యొక్క ప్యాకేజ్ మీద హెచ్చరిక లేబుల్ అంటించాలి. హెచ్చరిక లేబుల్తో పాటు వాళ్ళు ఏమేమి తింటున్నారో దానికి సంబంధించినటువంటి ఇంగ్రీడియంట్స్ను కూడా అక్కడ పెట్టాలంటే ఇంగ్రీడియంట్స్ కొన్ని పొందుపరుస్తున్నాయి, కొన్ని పొందుపరచడం లేదు. కానీ ఇది హెచ్చరిక, అంటే ఇది గనక తింటే పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు అనే ఒక లేబుల్ అయితే ఉండాలి. ఆ లేబుల్ ఏమొచ్చేసి పెడితే ఒకవేళ వాళ్ళ యొక్క వ్యాపారం దెబ్బతింటుందేమో అని చెప్పి కొంతమంది దీనికి వ్యతిరేకిస్తున్నారు. కార్పొరేట్ సంస్థలు ఏమొచ్చేసి ఏదో ఒక విధంగా మభ్య పెడుతున్నాయి. కేంద్రం ఏమొచ్చేసి దీని గురించి పట్టించుకోవడం లేదని చెప్పి సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఇంతకు ముందు కూడా చెప్పాం, ఇక ముందు కూడా చెప్తున్నాం, ఇదే లాస్ట్ చివరి ఫైనల్గా వార్నింగ్ ఇస్తున్నాం. మీకు 2 వారాలు మాత్రమే సమయం ఇస్తున్నాం. ఈ 2 వారాల్లో మీరు నిర్ణయం తీసుకోకపోతే మేమే ఆ కార్పొరేట్ సంస్థలకి ఆదేశాలు జారీ చేస్తామని చెప్పి జస్టిస్ జేపీ పార్దివాలా, జస్టిస్ కె వినోద్ చంద్రన్లతో కూడినట్టు ధర్మాసనం ఈరోజు ఈ కీలకమైనటువంటి తీర్పు చెప్పింది. వాస్తవంగా చెప్పాలంటే ఇవి మంచివి కాదు, అంటే ఆరోగ్యానికి మంచివి కానివి వెంటనే బ్యాన్ చేయాలి. ఈ హెచ్చరిక బోర్డులు ఇప్పుడు ఇది ఉంది, మద్యం ఉంది, సిగరెట్లు ఉన్నాయి, వీటి మీద ఉంటుందిగా, అయినా సరే వాళ్ళు తాగుతూ ఉన్నారు, వాటిని కాలుస్తూనే ఉన్నారు. అయితే చిన్నపిల్లల విషయంలో ఒకవేళ అలాంటి లేబుల్స్ ఉంటే తినకపోవచ్చు, కొనకపోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు ఆశపడుతుంది. కానీ అది జరిగే పనేనా? తల్లిదండ్రులుగా మనం ఆలోచిస్తున్నామా? పిల్లల కొండం పక్కన పెట్టండి, అసలు మనం ఎంతవరకు ఆలోచిస్తున్నాం? కొన్ని బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లోనైతే కొన్ని రొట్టెలకి ఎక్స్పైరీ డేట్ కూడా ఉండడం లేదు. దీని గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? అసలు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు 180% కరెక్ట్గా పనిచేయడం లేదు ప్రతి రాష్ట్రంలో కూడా. ఇది మాత్రం వాస్తవం. ఎవరో ఒకరో ఇద్దరో ఒక చిత్తశుద్ధితో చేస్తారు, వాళ్ళ వల్ల మొత్తం మారిపోతుంది కదా వ్యవస్థ. నిజంగా ఫుడ్ సేఫ్టీ అనేది ఇక్కడ రోడ్డు పక్కన ఉన్నటువంటి దాని నుంచి 5 స్టార్ వరకు అందరినీ చెక్ చేయాలి. కానీ మన దేశంలో అది లేదు. వాస్తవంగా చెప్పాలంటే అది లేదు. అంత దీనిగా అయితే ఫుడ్ సేఫ్టీ అయితే పెద్దగా పట్టించుకోవడం లేదు. సో ఈ నేపథ్యంలో కేంద్రానికి ఇచ్చినటువంటి హెచ్చరికలు మంచివే. ఈ విషయంలో సుప్రీంకోర్టుని మనము ప్రశంసించవచ్చు. అలాగే కేంద్రం కూడా దీని గురించి పట్టించుకోవాలి. పిల్లల ఆరోగ్యం గురించి కంటే మనకి ఇంకా పెద్దది పని ఏముంటుంది? వాళ్ళ ఆరోగ్యమే రేపు భవిష్యత్తు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి. అలాగే తల్లిదండ్రులు తీసుకుంటారు, అది వేరే విషయం. కానీ బయట నుండి వస్తున్నటువంటి ఫుడ్ కూడా ఎలాంటిదో చెక్ చేయాలి. ఆ ప్యాకేజ్డ్ ఫుడ్ కరెక్ట్గా అసలు మంచిది కాకపోతే దాన్ని బ్యాన్ చేసి పడేయాలి. ఈ హెచ్చరికలు ఇవన్నీ ఎందుకు?